హలో ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. రాళ్ళు అయితే చాలా బాగున్నాయి. మిస్ అవ్వకుండా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే పర్వాలేదు, నా వీడియోస్ ముందుకు వెళ్తున్నాయి. కానీ మీరు చూస్తూ ఉంటేనే నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది పెట్టడానికి. సో మీరు ఎవరు చూడకపోతే నేను ఉపయోగం ఏముంది పెట్టి. సో నాకున్న సబ్స్క్రైబర్స్లో సగం మంది 1/4 అంటే 4/4 మంది చూసినా చాలు. చూడండి, ఏదో ఒక మెసేజ్ పెట్టండి. ఏదో ఒకటి అంటే రాయి బాగుందో, లేకపోతే ఈ రాయి పలానా పేరు సార్ ఈ మా దగ్గర ఉన్నాయను, లేకపోతే ఎక్కడ అమ్ముతారు సార్, అలాంటివి ఏమైనా కానీ ఉంటే పెట్టండి. ఈ రాయ చూడండి, సూలూరుపేటకి దొరికింది, చాలా అద్భుతంగా ఉంది. సో ఈ రాయి పగలగొట్టే వాళ్ళు చూశారు, రాయి అయితే బాగుందని చెప్పి ఉన్నారు. కానీ డైమండ్ కాదు, ఇది ఒక జమ్స్టోన్ జాతికి చెందినది. సో ఇలాంటి రాళ్ళు చెక్ చేసుకొని కటింగ్ చేయించుకుంటే చాలా నీట్గా, చాలా అందంగా వజ్రాలా మెరుస్తాయి. అంత బ్రహ్మాండంగా ఈ రాళ్ళు ఉన్నాయి. సో ఈ రాళ్ళు కూడా వాడియే చాలా చక్కగా ఉన్నాయి. అయితే కెమెరా తీసే విధానం కూడా బాగుండాలి. మీ వీడియో చూడాలి అని అంటే ఎవరైనా చక్కగా కెమెరా తీయండి, అవి పంపించండి, నేను పెడతాను. నా యూట్యూబ్లో వాడుకోండి, మంచి మంచి వీడియోలు పంపించండి. 1 నిమిషం ఉన్నామండి, 2 నిమిషాలు, 3 నిమిషాలు పర్వాలేదు. అంతమించి ఎక్కువ అయితే టైం వేస్ట్ అయిపోతుంది. పర్లేదు, పంపించండి, చూస్తాను. ఈ రాయి చూడండి, ఇది నలిగి ముద్దగా తయారయ్యింది. వాస్తవంగా డైమండ్కి దగ్గర పలుకుల్లో ఇలాంటి రాళ్ళు ఉంటాయి. సో ఈ రాయి గ్రీన్ రాయి అంటున్నారు వాళ్ళు. నేను లైట్ పెట్టండి కొద్దిగా, దాని ఫోకస్ కావాలని చెప్పాను. సో వీరికి వజ్రాలు లాంటి రాళ్ళు దొరికినాయి. కానీ వజ్రాలు నేను ఖచ్చితంగా చెప్పను. కానీ అంత క్లారిటీగా, అంత లోపల నుంచి కాంతి కూడా అనిపిస్తుంది. సో దాని ఈటి షేప్ వేరు, వజ్రం షేప్ వేరు. వజ్రం రాయి కఠినత్వంగా ఉంటుంది, మరి పేళ్ళుగా ముక్కలుగా పగిలినాయి కాబట్టి ఈ వజ్రం జాతికి చెందినవి కాదు. కానీ రాళ్ళు అయితే చక్కగా ఉన్నాయి. ఇంకా చూడండి, ఎదలో చాలా రాళ్ళు ఉన్నాయి. 5 రాళ్ళు ఏం రాళ్ళు, ఒకదానికి మించిన రాళ్ళు ఒక్కొక్కటి చాలా బాగుంటాయి. సో కంప్లీట్ నేను ఈ వీడియో పెట్టాను ఇందులోనే, 1 నిమిషంన్నర. రాళ్ళు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. మొత్తం ఈ 5 రాళ్ళు ఈయన చేతిలో ఉన్నాయి. ఈ రాళ్ళు లోపల నుంచి చాలా మెరుపులు బాగున్నాయి ఈ రాళ్ళకి. అదే నాకు ఆశ్చర్యం వేసింది. కానీ ఏమో కృష్ణలా కనబడుతున్నాయి. ఇది గ్రీన్ రాయ, ఆ లోపల గ్రీన్ ఉందని చెప్పి అని అన్నాడు. సో మనకు క్లారిటీగా కనబడలేదు. సో రాయి అయితే ఇది కూడా నాకు కొద్దిగా బాగానే ఉంది, డౌట్ అనిపిస్తుంది. కానీ మెరుపులు కనబడుతున్నాయి ఈ రాయి కూడా. ఇదిగోండి ఈ రాళ్ళు చూడండి. ఇప్పుడు లోపల నుంచి ఆ తెల్లరాయికి కాంతి జిగేలు అని వస్తుంది. కానీ క్రిస్టల్ ముక్కలు ఇవి నాకు తెలిసి. కానీ వజ్రానికి ఎంత మెరుపు ఉండాలో అంత మెరుపు ఇందు నుంచి కనబడుతుంది. అంత గ్లో కనబడుతుంది. వజ్రానికి ఉండాల్సిన గ్లో ఇందులో కనబడుతుంది. ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. దీని మీద మీకు ఏదైనా తెలిస్తే అభిప్రాయం కామెంట్ పెట్టండి.